హలో అండి, నమస్తే. ఇప్పుడు మన తెలంగాణ డయాగ్నోస్టిక్ వెబ్సైట్లో కొత్తగా శాంపిల్కి బార్కోడ్ ఇచ్చే ప్రాసెస్ అప్డేట్ వచ్చిందండి. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. పేషెంట్ రిజిస్ట్రేషన్ పేజ్ యాజ్ యూజువల్ అండి. డైరెక్ట్గా బార్కోడ్ ఎలా ఇవ్వాలనే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డయాగ్నోస్టిక్స్లో సెర్చ్ ల్యాబ్ ఆర్డర్స్కి వెళ్తారు కదండి, సేమ్ అదే పేజ్ అండి. వెళ్ళిన తర్వాత మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసిన పేషెంట్స్ 1 by 1 డిస్ప్లే అవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇలా అన్నీ ఓపెన్ అయ్యాయి కదండి పేషెంట్స్. ఇప్పుడు నేను థర్డ్ పేషెంట్కి లాస్ట్లో వెరిఫై అని ఉంది కదండి, ఇలా ప్రతి పేషెంట్కి లాస్ట్లో వెరిఫై అని ఉంది కదా, అది క్లిక్ చేయాలండి. నేను ఇప్పుడు మమత అనే పేషెంట్కి వెరిఫై ఆప్షన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇలా మీకు సింగిల్గా ఒకటే పేషెంట్ ఓపెన్ అవుతారు, మమత అనే పేషెంట్. సేమ్ అండి. ఇలా లెఫ్ట్ సైడ్ పేషెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బార్కోడ్ అసైన్ చేయాలండి. బార్కోడ్ అసైన్ చేస్తున్నామండి. ఈ ప్రాసెస్ మీకు లైవ్లో ఫాస్ట్గానే ఉంటుందండి. బార్కోడ్ అసైన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది కదండి, దీని బ్యాక్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మమత అనే పేషెంట్ ఇక్కడ మీకు కనిపించరు, అంటే అది బార్కోడ్ స్టేటింగ్స్ ఇక్కడ పెండింగ్ ఉంది కదండి, పెండింగ్లో ఉన్న వాళ్ళే కనిపిస్తారు. మీకు బ్యాక్ వచ్చాక ఓన్లీ పెండింగ్ పేషెంట్సే డిస్ప్లే అవుతారండి. బార్కోడ్ స్టేటస్ ఫిల్టర్లో ఆలని క్లిక్ చేసి సెర్చ్ చేశారనుకోండి, అందరూ మీరు పెండింగ్ అండ్ బార్కోడ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కనిపిస్తారు. బార్కోడ్ పెండింగ్ పేషెంట్ డిస్ప్లే అవుతారండి. కంప్లీటెడ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే కంప్లీట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేశారనుకోండి, కంప్లీట్ ఎవరెవరికి బార్కోడ్ ఇచ్చారో వాళ్ళు కంప్లీట్ వాళ్ళే డిస్ప్లే అవుతారండి. పెండింగ్ పెట్టేసి సెర్చ్ చేస్తే మీకు పెండింగ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కనిపిస్తారు. ఇలా అందరికీ బార్కోడ్ అసైన్ చేశాక కన్సైన్మెంట్ ప్రిపేర్ అని ట్రాన్స్ఫర్ చేయండి. ప్రిపేర్ కన్సైన్మెంట్ న్యూ పేజ్ అండి. మీరు ఎన్ని శాంపిల్స్కి బార్కోడ్ ఇచ్చారో అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అది కొంతసేపటి తర్వాత రిఫ్రెష్ చేస్తే అకౌంట్ 0 అవుతుందండి. అది 0 అయిన తర్వాత మీకు ప్రొసీడ్ టు ప్రిపేర్ కన్సైన్మెంట్ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ ఇంతకుముందు ఉన్నట్లాగానే ప్రిపేర్ కన్సైన్మెంట్ చేసుకోవాలి. తర్వాత కన్సైన్మెంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ న్యూ అప్డేట్ మీకు శాంపిల్ బార్కోడ్ వెరిఫికేషన్లో ఈజీ అవుతుందని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.